హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. టాలీవుడ్ అంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా గుర్తొచ్చే హీరోలు అప్పట్లో మన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలాంటి హీరోస్ ఉన్నారు. ఈ ఐదుగురు తర్వాత మన టాలీవుడ్లో నాలుగు మెయిన్ పిల్లర్స్ అంటే గుర్తొచ్చేది నలుగురు హీరోలు: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. అయితే ఈ నలుగురు హీరోల్లో ఇప్పుడు ఏ హీరోలు ఏ మూవీస్ తీస్తున్నారో, ఎలాంటి మూవీస్ తీస్తున్నారో వాళ్ళ అప్డేట్ గురించి చెప్దామని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ముచ్చట్ల ఛానల్. అలాగే ఈ వీడియో అయిపోయాక ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందులో వీడియోకి వెళ్తే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే 2 సినిమాలతో బిజీ ఉన్నాడు. ఒకటి విశ్వంబర, వశిష్ఠతో తీస్తున్న మూవీ, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో తీస్తున్నారు, బట్ మేబీ సమ్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వలన ఎందుకో చాలా లేట్ అవుతుంది. యాక్చువల్గా మార్చ్లో రిలీజ్ అన్నారు, మేలో రిలీజ్ అన్నారు, ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. మేబీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ విశ్వంబర మూవీ రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడితో ఆల్రెడీ మెగా 157 వర్కింగ్ టైటిల్తో మూవీ స్టార్ట్ చేశాడు మన చిరంజీవి. అలాగే ఒక 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయని కూడా తెలుస్తున్నది. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అలాగే సెకండ్ షెడ్యూల్కు, థర్డ్ షెడ్యూల్కు మన డెహ్రాడూన్లో ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వస్తుంది. సో ఇందులో హీరోయిన్గా మనకు నయనతార చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈమె కూడా రీసెంట్గా వెల్కమ్ టు ఆన్ బోర్డ్ అని మన అనిల్ రావిపూడి వెల్కమ్ ఇచ్చేశారు. సో ఈ సినిమా ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పేశారు కూడా మన అనిల్ రావిపూడి చిరంజీవి మూవీని. సో చిరంజీవి మూవీ సంక్రాంతికి వస్తుంది. ఈ సంక్రాంతికి మరి లాస్ట్ సంక్రాంతికి అయితే మన వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు కొలగొట్టిన అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ మరి వచ్చే సంక్రాంతికి ఎన్ని కోట్లు కొలగొడతాడో, ఎలాంటి మూవీ వస్తాడో చిరంజీవి గారికి చూడాలి. ఇది చిరంజీవి మూవీస్ అయితే. నెక్స్ట్ మూవీస్ ఇంకా ఉన్నవి కానీ కన్ఫర్మ్ ఏం కాలేదు, చూడాలి. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. నిన్న ఆయన బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ గారు నటించిన అఖండ 2, బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన అఖండ 2 మూవీ మాత్రం నిన్న టీజర్ వచ్చింది. ఆ టీజర్ మాత్రం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉందండి. టీజర్ నాకైతే బాగా అనిపించింది. టీజరు ఆ టీజర్లో బాలకృష్ణ గారు యాక్టింగ్ కానీ, అగోరలా చేసిన యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. అది రోల్ కనిపించినట్టు చిన్న క్లిమ్స్ లాగా ఇచ్చాడు ఆ టీజర్లో, బట్ అంతవరకు బాగున్నట్టు అనిపించింది. అలాగే సూపర్గా ఓవరాల్గా టీజర్ మాత్రం బాగుంది బాలకృష్ణ గారిది. అలాగే బాలకృష్ణ గారు అందులో టీజర్లో చెప్పారు మనకు అఖండ 2 దసరాకి వస్తుందని, సెప్టెంబర్ 25 అండ్ 2025 రోజున రిలీజ్ అవుతుందని తెలిసిపోయింది. డేట్ అనౌన్స్మెంట్ చేసేసారు. సో అఖండ 2 మనకి దసరా రోజు వస్తుందని తెలిసిపోయినట్టే. నెక్స్ట్ మూవీ నిన్న ఆయన బర్త్డే రోజు కాబట్టి గోపిచంద్ మల్లన్తో ఇంకో మూవీ లైనప్లో ఉందని ఎప్పుడో చెప్పారు. సో అది 111th మూవీ, అంటే 111వ మూవీగా మేబీ ఆ మూవీ కూడా లాంచ్ చేశానట్టున్నారు. అది కూడా నెక్స్ట్ అఖండ 2 అండ్ గోపిచంద్ మల్లన్తో సెకండ్ మూవీ. సో బాలకృష్ణ గారిది 111వ మూవీ. ఈ మూవీ ఎలా ఉంటుందో, ఎలాంటి కథతో రాబోతున్నాడు మనకు తెలియదు, బట్ ఇది కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ మూవీ వీరసింహారెడ్డి ఎలాంటి మాస్ అండ్ ఒక ఎమోషన్ డ్రామాతో తెరకెక్కిన సినిమాను, ఇది కూడా అలానే ఉంటుంది, బాగా తీస్తారని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాము. బట్ అఖండ 2 మాత్రం టీజర్ చూస్తూనే బాగా అనిపించింది. ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సినిమా మాత్రం మ్యాచ్ మన సెప్టెంబర్ 25 దసరా రోజు వస్తుంది. అప్పటి వరకు సినిమా కోసం వెయిట్ చేద్దాం. బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మన టాలీవుడ్ కింగ్ నాగార్జున నిన్న కుబేర ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్లో కనిపించాడు. సో కుబేరలో ఒక మంచి రోల్, హీరో ధనుష్ అండ్ నాగార్జున ఒక మంచి రోల్లో నటిస్తున్నాడని తెలిసింది. అఫీషియల్గా పోస్టర్ వచ్చాయి. June 20 అంటే ఇంకా ఇవాళ డేట్ వచ్చేసి మనకు 11th. సో ఇంకో 9 daysలో రిలీజ్ అవుతుంది. చూడాలి. మూవీ మాత్రం ఒక మనీ చుట్టూ తిరుగుతున్న కథ అన్నట్టు తెలుస్తుంది. సో ఎలా తీస్తాడో శేఖర్ కమల, ఇలాంటి మూవీస్ శేఖర్ కమల తీయడం ఫస్ట్ టైం. సో ఎలా తీస్తాడో వేచి చూడాలి ఈ మూవీ గురించి. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఒక బాలీవుడ్ నుంచి వచ్చిన నటుడు ఒక మెయిన్ రోల్లో అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది. టీజర్ కొన్ని ట్రాన్స్ ఆఫ్ కుబేరా చూస్తుంటే. సో మెయిన్ వీళ్ళు నలుగురు చుట్టూ తిరుగుతున్న కథ అనమాట, కుబేర కథ. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ వచ్చేసి కూలీ. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న కూలీ మూవీలో కూడా నాగార్జున ఒక మెయిన్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమా కూడా వచ్చేసి 14th ఆగస్ట్ 2025లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సో కూలీ ఎలా ఉంటుందో చూడాలి, వేచి చూడాలి. లోకేష్ కనకరాజులో డైరెక్షన్లో వస్తున్న మూవీ కాబట్టి ఆయన తీయడం మూవీస్ బాగా తీస్తాడు, ఒక మాస్ ఎలివేషన్తో. ఇవన్నీ చాలా బాగుంటాయి మూవీస్లో. సో రజనీకాంత్ కాంబోలో నాగార్జున చేస్తున్న మూవీ కూలీ, ఇది 14th ఆగస్ట్ రోజు రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇంకొక 2 months అయితే సినిమా రిలీజ్ అయిపోతుంది. 100 days to go అంత ఒక గేమ్స్ లాగా ఇచ్చారు. సో మేబీ ఇంకో 50 days ఆ 60 daysలో సినిమా రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన విక్టరీ వెంకటేష్ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి 300 కోట్లు కొలగొట్టాడు. ఒక తెలుగు రీజనల్ మూవీతో 300 కోట్లు కొలగొట్టిన ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ గారు. 300 కోట్లు కొలగొట్టిన సినిమా రీసెంట్గా రానా నాయుడు 2 వెబ్ సిరీస్, ఇది కూడా ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. బాగానే ఉందని టాక్ వస్తుంది. రానా నాయుడు వెబ్ సిరీస్లో రానా అండ్ అర్జున్ రాంపాల్, విక్టరీ వెంకటేష్ గారు నటించిన వెబ్ సిరీస్ అది. రానా నాయుడు 1, తర్వాత ఇప్పుడు రానా నాయుడు 2 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కూడా అవుతుంది, చూడండి. రానా నాయుడు ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి రీసెంట్గా త్రివిక్రమ్ గారితో ఒక మూవీ ఉందని టాక్. త్రివిక్రమ్ గారితో మూవీ అంటున్నారా, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో చూడాలి. త్రివిక్రమ్ గారితో ఆల్రెడీ అంటే డైరెక్షన్ చేయకపోయినా నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వర్ లాంటి మూవీస్ వచ్చాయి. అది ఎంత కామెడీ టైమింగ్స్ వెంకటేష్ నటించాడో తెలిసిందే. ఇప్పటికీ చూడాల్సిన మూవీస్లో టాప్ 10 మూవీస్లో ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది నువ్వు నాకు నచ్చావు. సో చూడాలి, ఆయన డైరెక్షన్లో వస్తే బాగానే ఉంటుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే చూడాలని అందరికీ ఉంటుంది. చూద్దాం ఎలాంటి మూవీ వస్తుందో. సో ఇది మన టాలీవుడ్లో టాప్ హీరోస్ అయిన 4 చేస్తున్న మూవీస్ ఇవి. ఇది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్, అలాగే కామెంట్ చేయండి.